రైతులు అలాగే అమరావతి మహిళలు కూడా ఎందుకంటే తాము ఇన్ని 4 ఏళ్లుగా పడిన మానసిక క్షోభ సంబంధించి మరోసారి గుర్తు చేసుకుంటూ కొంతమంది కన్నీరు పెడితే మరి కొంతమంది ఆనంద బాష్పాలుస్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు తమకు ఇచ్చిన భూములు తమ పిల్లలకు తరతరాలుగా వస్తున్న భూములు ప్రభుత్వానికి ఇచ్చి తప్పు చేశామనే భావన ఒకవైపు, తమ పిల్లలకు ఎటువంటి భరోసా ఇవ్వలేకపోతున్నామనే ఆవేదన కన్నీటి ప్రవాహం మరోవైపు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు కూటమి అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి ప్రజలకు ఆనందానికి హద్దే లేకుండా పోతుంది. 4.5 ఏళ్లుగా తాము పడిన కష్టం కన్నీళ్లు ఆ దేవుడు మొర ఆలకించాడు. జీసస్ అల్లా వంటి వారు కూడా తమ ఆవేదన అర్థం చేసుకుని ఈరోజు రాష్ట్రానికి మంచి జరిగేలా, అమరావతికి మంచి జరిగే విధంగా ఈరోజు కూటమి పార్టీకి పట్టం కట్టే విధంగా ప్రజల ఆలోచన కూడా మార్చారు అని కూడా వీరంతా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇలా అందరూ కూడా తమకు అండగా మొదటి నుంచి నిలబడ్డారు. ఈరోజు తమకు ఎవరైతే అండగా నిలిచారో ఆ అండగా ఉన్నవారు ఈ నేపథ్యంలో అందరికి కూడా ఇలా అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతారు. టైం కూడా అయిపోతుంటే ముందుకు లాగించాలని కూడా పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో ఆయన కూడా చాలా వేగంగా వెళ్ళాలని కూడా తన సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు నిదానంగా సాగిన పవన్ కళ్యాణ్ ర్యాలీ ఇప్పుడు చాలా వేగంగా పరుగులు పెడుతుంది. అభిమానులు ఆయన వెంట పరుగులు తీస్తున్నారు, 2 వీలర్లతో ర్యాలీలో పాల్గొంటున్నారు. తిరుపతిలో కూడా ఆయన అనుకున్న సమయానికి ఆ సచివాలయంలో అడుగు పెట్టాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దాటి మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత తప్పకుండా అక్కడ ఆ గ్రామ ప్రజలు కావచ్చు, ఆ మహిళలు కావచ్చు, ఇప్పటికే ఆయనకి మందిరంలో ఘన స్వాగతం పలికేందుకు అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన పవన్ కళ్యాణ్ కూడా చూస్తూ ఉన్నాం. చాలా ప్రస్తుతం ఈ ఇతర పైన దాదాపు మందిరం సమీపంలో జరుగుతుంది. మహిళలందరూ కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు అడ్డుపడుతూ ఉన్న పరిస్థితి ఇది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. మరి కొద్దిసేపట్లో మరోసారి పవన్ కళ్యాణ్ సీడ్ యాక్సెస్